పశ్చిమాసియాలో వారం రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. రోజురోజుకు ఇజ్రాయెల్, ఇరాన్, యుఎస్ దాడులు తీవ్రతరమవుతున్నాయి. ఇరాన్పై యుఎస్, ఇజ్రాయెల్ బాంబుల మూత మోగిస్తోంది. ఇరాన్ మిసైల్ లాంచర్లు, బంకర్లు, ఆర్థిక మూలాలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ రాజధాని టెహరాన్పై విరుచుకుపడుతోన్న ఇజ్రాయెల్ ఇవాళ మెహ్రాబాద్ ఎయిర్పోర్టుపై దాడులు చేసింది. మరోవైపు అమెరికా ఇరాన్ సైన్యాన్ని టార్గెట్ చేస్తోంది. ఇరాన్కు చెందిన ఎయిర్ ఫోర్స్, నేవీని తుడిచిపెట్టుతోంది. ఇప్పటికే ఇరాన్కు చెందిన 32 యుద్ధ నౌకలను అమెరికా సముద్ర గర్భంలో కలిపింది. అయినా తగ్గేది లేదంటూ ప్రతిదాడికి తెగబడుతోంది ఇరాన్. బహ్రెయిన్, ఇరాక్, టెల్ అవీవ్, కువైట్పై దాడులు చేస్తోంది. టెల్ అవీవ్పై అర్ధరాత్రి నుంచి క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్పై అర్ధరాత్రి నుంచి 5వ మిస్సైల్ అటాక్ చేసిన ఇరాన్ టెల్ అవీవ్పై దాడులు కొనసాగిస్తోంది. అటు బహ్రెయిన్లో కూడా ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉండడంతో ఎయిర్ స్టెక్ అలర్ట్స్ మోగుతున్నాయి. అయితే యుద్ధం తీవ్రమవుతున్న వేళ ఇరాన్ ప్రెసిడెంట్ కీలక ప్రకటన చేశారు. ఇన్నాళ్లు గల్ఫ్ దేశాలపై విరుచుకుపడిన ఇరాన్ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. పొరుగు దేశాలపై ఇక తాము దాడులు చేయబోమని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించారు. ఆయా దేశాలకు క్షమాపణ చెప్పారు. తమపై అటాక్ చేయనంత వరకు పొరుగు దేశాలకు హాని కలిగించమని చెప్పారు. ఇక ఇరాన్పై భీకర దాడులకు అమెరికా ప్లాన్ చేసింది. ఇవాళ రాత్రి బిగ్గెస్ట్ బాంబింగ్ క్యాంపెయిన్ జరుగుతోందని యుఎస్ ట్రెజరీ సెక్రటరీ వెల్లడించారు. దీంతో ఈ రాత్రికి ఏం జరుగుతోందోనన్న టెన్షన్ నెలకొంది. మరోవైపు ఉద్రిక్తతల వేళ యుఎస్, ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్కు $151 మిలియన్ ఆయుధాలు ఇచ్చేందుకు యుఎస్ అంగీకారం తెలిపింది. ఈ డీల్లో భాగంగా ఇజ్రాయెల్కు 12,000 బాంబర్లు ఇవ్వనుంది యుఎస్.